హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా బాగుంటుంది. మనం క్యాలీఫ్లవర్ తోటి కూర చేస్తాం, 65 ఫ్రై, ఇలా ఎన్నో రకాలుగా చేస్తాం. కానీ ఆ క్యాలీఫ్లవర్ కాడలు పడేస్తూ ఉంటాము. ఈరోజు మనం ఆ క్యాలీఫ్లవర్ కాడతో పచ్చడి చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. ఇది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి కంట్రోల్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని కాడలన్నీ ఇలా ఒలుచుకోవాలండి. క్యాలీఫ్లవర్ కాడలు మాత్రం కొంచెం లేతగా ఉండాలి, అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాడలన్నీ ఇలా మొత్తం ఒలిచేసుకోవాలి. మనకు ఇంకా పువ్వు అక్కర్లేదండి, ఓన్లీ కాడలే. మనం ఇలా కాడ తుంచామంటే తునగాలి, ఫట్టుమని తునగాలి, అప్పుడే మనకు లేతగా ఉన్నట్టు. ఇలా అన్నీ తుంచుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం సన్నగా చేసుకొని, ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇంకా మనం నూరుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఈ కాడలన్నిటిని ఇలా కట్ చేసేసుకోండి. చాలా మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇవి వారానికి 2 సార్లు తింటే మనకు బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇలా అన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కల్లుప్పు వేసుకొని అందులో బాగా మంచిగా కడుక్కోండి. ఎందుకంటే ఇవి మట్టిలో కింద ఉంటాయి కాబట్టి మనకి మట్టి ఎక్కువగా ఉంటుంది, కొంచెం డస్ట్ ఉంటుంది. దానికోసమని బాగా మంచిగా నీట్గా కడుక్కొని వాటర్ అన్నీ తీసేసుకొని బాగా పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, వాటర్ ఏం లేకుండా. ఒక టూ టైమ్స్ కడుక్కున్నా ఇంకా మంచిదండి, ఎటువంటి ఇసుక మట్టి లేకుండా ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగ్గట్టు నేను ఒక 20-25 ఎండుమిర్చి వేసానండి. మీ కారంని బట్టి ఎండుమిర్చి కొంచెం కారం తక్కువ ఉంటే ఇన్ని వేసుకోండి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి వీటిని. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ క్యాలీఫ్లవర్ కాడలు వేసేసుకోవాలండి. వేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాడలు అనేవి మంచిగా మెత్తగా ఫ్రై అవ్వాలండి. ఒక 5 నిమిషాలకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా అయిన తర్వాత మీడియం సైజు ఒక 2 టమోటాలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకొని ఇది కూడా ఈ టమోటాలు, ఈ క్యాలీఫ్లవర్ కాడలు, చింతపండు మొత్తం బాగా మగ్గిపోయేంతవరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు 2 చల్లార్చుకోండి ఎండుమిర్చి. ఇవి ఇప్పుడు చల్లారిన తర్వాత ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ లేదండి, మాకు దంచుకోవడం రాదు అన్న వాళ్ళు మిక్సీలో వేసేసుకోవచ్చండి. కానీ రోట్లో వేసుకొని దంచుకున్న టేస్టే సూపర్గా ఉంటుంది. ఇలా బాగా మొత్తం మెరిగిన తర్వాత 1 టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి, బాగుంటుంది. అది కూడా బాగా దంచుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఈ కాడలు వేసేసుకోవాలి. మొత్తము వేసుకొని అవి కూడా బాగా మెరిగేంత వరకు దంచుకోండి. మొత్తం మరి మెత్తగా అక్కర్లేదండి, కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా ఏం కాదు. ఇలా బాగా దంచేసుకొని నూరుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని లావుగా వేసుకోండి. ఉల్లిపాయలు మరి మెత్తగా దంచొద్దండి. ఉల్లిపాయలు పాయలుగా మనకు తగులుతూ ఉండాలి నోటికి, అప్పుడే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా నూరుకోండి అంతా కలిసిపోయేలాగా. ఇందులోనే వెల్లుల్లి కూడా కొన్ని ఒక 6-7 రెబ్బలు వేసుకోండి. నేను వేసేటప్పుడు వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఆ వెల్లుల్లి కూడా వేసుకొని ఉల్లిపాయలు కచ్చా పచ్చగా మొత్తం నూరుకోండి. ఇలా నూరుకొని ఇప్పుడు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు ఇలా కనపడుతూ మనకు ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. మరి మెత్తగా ఉండొద్దు ఈ పచ్చడి, కచ్చా పచ్చగా ఉండాలి. ఇలా తోడుకొని ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి చిటపట అన్న తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని అందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని కొంచెం ఇంగు వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం నూరి పెట్టుకుని పచ్చడి వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ స్టవ్ అలాగే ఉంచేసి ఆ పోపులో పచ్చడి అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. చూడండి, అసలు నూరుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి. ఇక నూరి తాలింపు వేసాను, వేడి అన్నం పెట్టుకొని తినేసాను. అసలు అద్భుతం అండి పచ్చడి. చాలామంది మరి మీలో ఎంతమందికి తెలుసో లేదో కామెంట్ చేయండి, నాకు తెలిసిన వాళ్ళు. ఒకసారి అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చాలా చాలా బాగుంది.
ఆ ఉల్లిపాయల ఫ్లేవరు, వెల్లుల్లి, ఆ క్యాలీఫ్లవర్, అసలు క్యాలీఫ్లవర్ పచ్చడి అంటేనే ఎవరు నమ్మరండి, అంత టేస్టీగా అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వారానికి 2 సార్లు ఇలా చేసి పెడితే కంట్రోల్లో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, క్యాలీఫ్లవర్ కాడలతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.